వెల్కమ్ టు ఎన్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు నా లేటెస్ట్ వీడియోస్ చూడగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. నేను ఏ వీడియో పెట్టినా కానీ అప్పుడు మీరు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మీకు పేటిఎం నుంచి ఎలా మనీ యాడ్ చేసుకోవాలని చెప్తాను. డెబిట్ కార్డు ద్వారా పేటిఎంలోకి ఎలా మనీ యాడ్ చేసుకోవాలని చెప్తాను. ముందుగా మీరు పేటిఎంలోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఉండండి. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు మనీ 8.28 రూపీస్ 20 పైసెస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, పేటిఎం యాప్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పేటిఎం యాప్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూస్తే యాడ్ మనీ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మనీ ఇక్కడ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అమౌంట్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత చూడండి, మీకు 8 రూపీస్ ఉంది. దీంట్లో ఇప్పుడు 20 రూపీస్ యాడ్ చేయాలనుకున్నాను. 20 రూపీస్ కొట్టండి. ప్రోమో కోడ్ ఉంటే దీనికి ప్రోమో కోడ్ కొట్టండి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏదైనా ప్రోమో కోడ్ అనుకోండి ఉంటే ఇక్కడ యాడ్ కొట్టేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే లేదు కాబట్టి యాడ్ మనీ కొడదు. చూడండి ఫ్రెండ్స్, మనం డెబిట్ కార్డు ద్వారా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూస్తే డెబిట్ కార్డు ఉంది. ఇక్కడ ఇంకా నెట్ బ్యాంకింగ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన డెబిట్ కార్డు కాబట్టి డెబిట్ కార్డు అనమాట. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కార్డ్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, మీ కార్డ్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మీకు కార్డ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ కార్డ్ నెంబర్ వచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మంత్ ఇయర్ అనమాట. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మంత్ ఇయర్ ఉంది కదా, 12/22 అంటే 12 నెల 2020. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సివివి అని ఉంది కదా, సివివి వచ్చి కార్డ్ అనుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే సివివి ఉంది. ఇక్కడ చూసినట్టయితే 070 ఉంది కదా, ఇది మన కార్డ్ నెంబర్ అనమాట. అది సివివి. ఇక్కడ 4 నెంబర్లు ఉన్నాయి, అవి కాదు ఫ్రెండ్స్. 3 నెంబర్లు ఉన్నాయి చూడండి, అవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ నొక్కండి. ఇది కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఏ కార్డు చూపించేస్తుంది. ఇది రూపే కార్డు అనమాట, 607. చూడండి, టైప్ చేసి వస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రూపే అని వచ్చేసింది కదా. ఈ విధంగా మన కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాయి. దీన్ని ఓకే చేయగానే మనకి ఇంకేమో కాదు, కరెక్ట్గా మన బ్యాంకు ఏం బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చూపిస్తుంది. బ్యాంక్ చూపించిన తర్వాత దీనికి మనం మొబైల్ నెంబర్ ఫిక్స్ చేస్తుంటాం అనమాట. ఈ అకౌంట్కి లింక్ చేస్తుంటాం కదా మొబైల్ నెంబరు. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకి మనీ యాడ్ అయిపోతుంది. ఒకవేళ మనీ పొరపాటున కట్ అయిపోయి ఒకవేళ యాడ్ అవ్వకుంటే అది రిటర్న్ వచ్చేస్తుంది మనకి 24 అవర్స్ లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది అనమాట. ట్యాక్స్ కూడా కట్ అవ్వదు. దీని ద్వారా మనం టికెట్లు బుక్ చేస్తున్నా కానీ, ఏమైనా సినిమా టికెట్లు బుక్ చేసుకున్నా కానీ, ఏదైనా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ మనకి డిస్కౌంట్ వస్తుంది అనమాట. 50% ఆఫ్ కానీ అట్లా వస్తుంది. మనం సెండ్ చేయాలనుకుంటే మనీ డైరెక్ట్గా సెండ్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచి సెండ్ చేసేయచ్చు. కొంచెం మొబైల్కి సెండ్ చేయాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటే పేటిఎంకి వేరే పేటిఎంకి రీఛార్జ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ పే ఉంది చూడండి. ఇక్కడ పే నొక్కేసి ఇక్కడ స్కానింగ్ లేక మొబైల్ నెంబర్ ఓకే చేసి మొబైల్ నెంబర్ కొట్టేసి ఎంటర్ అమౌంట్ కొట్టేసి మీకు డిస్క్రిప్షన్ ఏమైనా మీ ఇష్టం ఫాస్ట్ కానీ చూడండి, ఏదైనా మీకు నచ్చింది చేసి ప్రొసీడ్ నొక్కేస్తే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంతకుముందు ఈ నెంబర్కి 1 రూపీ ట్రాన్స్ఫర్ చేసినాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.